Smoking and drinking alcohol is injurious to health. లొల్లి లవ్ స్టోరీ కాదు, క్యూట్ లవ్ స్టోరీ. ఓయ్ హా, ఏంటి? స్క్రీన్లో నుంచి టైటిల్ తీసేవయ్యా, అది చూసే చంపేస్తుంది. తన పేరు శామ్ సమన్విత. ఏ టైంలో చూసానో కానీ ఫస్ట్ టైంకే నా ఐస్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఫ్యూ మంత్స్ నుండి పరిచయం ఉన్న ఐసు మీట్ వరకే, అంటే చూడడం, ఫోన్లో చాట్ చేయడం వరకే. ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తున్నా. వీడి పేరు సిద్ధార్థ్. చూడ్డానికి ఎదోలా కనిపిస్తున్నా వీడి స్మైల్కి అట్రాక్ట్ అయ్యి చూడడం అండ్ మాట్లాడడం స్టార్ట్. నెక్స్ట్ క్రష్. ఇంకేముంది, ఆటోమేటిక్గా ఒక రేంజ్లో నచ్చేసరికి ఇదిగో ఇలా మెసేజ్ పెట్టేశాను. డైరెక్ట్గా కలిసి చెప్పాలా? అయినా సిద్ధుగాడు ఇక్కడ వచ్చేస్తున్నా బేబే. అయ్యో, ఇంకెంతసేపు అయ్యా బాబు. శామ్, టీనేజ్లో ఉన్నప్పుడు 2-3 మెంబర్స్ పైన క్రష్ ఉండేది, కానీ ఏ రోజు ఎవరితోనూ ఓపెన్ అప్ అవ్వలేదు. మనది లవ్ అండ్ స్ట్రాంగ్గా రియలైజ్ అయ్యి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. అండ్ యూ నో, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. 1 సెకండ్. ఏమైంది? నాతో నీది కూడా ఫస్ట్ లవే కదా? కాదురా, ఆల్రెడీ ఇద్దరితో ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు నచ్చక నీ దగ్గరకు వచ్చాను. హా? అయ్యో శామ్, ఐ మీన్ మ్యాక్సిమం ఫస్ట్ లవ్స్ అట్రాక్షన్ అని, మెమరీస్ వరకే మిగిలిపోతాయి అంటారు. కానీ మన విషయంలో అలా జరగకుండా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? అయితే ఓకే, ఇచ్చేసే. 1 సెకండ్. ఆశకి హద్దు, నీకు సిగ్గుండాలి. Every day I'm shuffling. శామ్, హలో. దెబ్బకు మైండ్ దొబ్బింది. సారీ కాకుండా ఇంకేం చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఎందుకో తెలీదు, నీతోనే టైం స్పెండ్ చేయాలనుందిరా. వావ్. ప్రపోజ్ చేయడానికి పిలిచి పూల్లోకి తోసేస్తావా? లవ్ యూ సిద్. హా? 1 సెకండ్. హలో. పల్స్ పెరిగిపోయింది. పాగల్. ఎస్ ఐ యామ్. ఏమో సిద్, సడన్ గా నీ మీద లవ్ ఇంకా పెరిగిపోయింది. సడన్గా పెరిగిపోయింది, సడన్గా తగ్గిపోదు కదా. శామ్, ఒకసారి వచ్చి నేను చూసేనా? బాబోయ్, అలాంటి పనులు చేయకు. ఈ రోజుకి ఫోన్లో మాట్లాడు, రేపు కలుద్దాం. ఓకే. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూవా? యు నో, ఐఎమ్ వేరింగ్ బ్లూ నవ్. హే, ఇంకో 2 డేస్ లో నా బర్త్డే ఉంది. రియలీ? మన లవ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే. చెప్పు, ఏం గిఫ్ట్ కావాలో? ఏం వద్దురా, ఆ డే అంతా నా పక్కనే ఉంటే చాలు. ష్యూర్ బేబీ, ష్యూర్. సర్లే, సరే మరి. ఎనీవేస్, బై ద వే, గుడ్ మార్నింగ్.
హా. ఏంటి ఈరోజు ప్లాన్స్? ఫ్రెష్ అయ్యి కాఫీ టేక్ రా, కాసేపు హ్యాంగ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సరే మరి బాయ్. హలో, శామ్, హాయ్. ఒకసారి కిందికి రా. లైఫ్ లాంగ్ నాతో ఉండిపో శామ్. కిరణ్ గాడు చెప్పరా. లేదురా, శామ్తో బయటికి వెళ్తున్నా. 1 సెకండ్, కాల్ వెయిటింగ్లో కూడా తనే. సరే సరే, ఓకే బాయ్. శామ్, స్టార్ట్ అయినా. ఇంకో 15 మినిట్స్లో అక్కడ ఉంటా. బాయ్. ఇప్పుడే కదా మాట్లాడింది, కాసేపు అయ్యా కాల్ చేయొచ్చులే. అబ్బా, जीने की वजह यही है, मरना इसी के लिए, कहते हैं खुदा ने इस में सभी के लिए, किसी न किसी को बनाया है किसी के लिए. అయ్యో సిద్ కాల్ చేశాడా? స్విచ్ ఆఫ్. ఇంత కేర్లెస్సా? మాట్లాడాలనుంటే తనే కాల్ చేస్తాడు. 2-3 రోజులు లిఫ్ట్ చేయకుండా ఉంటే తెలుస్తుంది.
ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? ఇలా కాదు, సైలెంట్లో పెట్టేస్తా. మై పిచ్చి పిల్ల, వేర్ ఆర్ యూ? ఓ ఓ హే శామ్. హలో సార్. హాయ్. సారీ రా, సడన్గా అవుట్ ఆఫ్ స్టేషన్ రావాల్సి వచ్చింది, అందుకే నీ కాల్ స్లిప్ చేయలేకపోయా. నువ్వేమన్నా మిస్ అయ్యావా? చాలా. మరి నువ్వు? చాలా, అంతకంటే ఎక్కువ. ఎప్పుడు వస్తావు? ఇంకో 2-3 డేస్ పడుతుంది అనుకుంటా. సర్లే, ఎలా అలా బ్రతికేస్తాను, త్వరగా వచ్చేయి. మిస్ యూ రా, బాయ్. కిరణ్ గాడు. హా కిరణ్, చెప్పురా. ఎక్కడ్రా? ఇంట్లోనే. ఇంతకుముందు శామ్ని ఐనాక్స్లో చూసానురా. పక్కనుంది నువ్వే అనుకున్నా. వాడెవరో నాకు తెలీదు. అవునా? నువ్వు లేవా తనతో? రేపు మళ్ళీ కాల్ చేస్తావు. హలో శామ్. హా సిద్, చెప్పు. అర్జెంట్గా కలవాలి నిన్ను. ఏమైంది? సరేరా, నేను బయట ఉన్నాను, లొకేషన్ వాట్సాప్ చేస్తా, వచ్చేయి. శామ్. 1 minute, ఇంపార్టెంట్ కాల్. హే, హాయ్. శామ్, చాలా డేస్ నుంచి మనం కలవడం లేదు. నేను కలుద్దామని చాలా ఎక్సైట్మెంట్ వచ్చాను, కానీ నువ్వు ఇంపార్టెంట్ కాల్ అని వెయిట్ అని నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నన్ను పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది శామ్. వాడెవడో కాల్ చేస్తా కానీ తెలియట్లేదు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. ఎందుకో లవ్ తగ్గిపోయి డైవర్ట్ అవుతున్నావు, నా భయం వేస్తుంది శామ్. అంటే నా మీద డౌట్ స్టార్ట్ అయిందనే కదా? అలా కాదు శామ్. శామ్ 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 బాచా. దీనికి ఇలా అర్థమైందా? మనకు నచ్చిన వాళ్ళ ఇంపార్టెన్స్ మన పక్కన ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుందంటారు. ఆ ఎఫెక్ట్ నా మీద పడి డే బై డే పిచ్చి లెగిసి శామ్ మీద లవ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇలా తను గుర్తొచ్చినప్పుడల్లా నేను కలుసుకునే ప్లేసెస్లో కాసేపు వెళ్ళి కూర్చునేవాడిని. శామ్ 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 ఒకసారి ఆగు శామ్. శామ్ 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 నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ నా వల్ల అవ్వడం లేదు శామ్. నువ్వంటే పిచ్చి మామూలుగా లేదు. ఇక్కడ బ్రతికే ఉన్నా చస్తూ బ్రతుకుతున్నట్టుంది. నేను చెప్పినా అర్థం చేసుకుంటా అనుకున్నా, కానీ ఇలా సీరియస్ తీసుకుంటా అనుకోలేదు శామ్. అసలు నీ ప్రాబ్లం ఏంటే? నేనేంటో ఎక్స్ప్రెస్ చేస్తున్నా, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏదైనా మాట్లాడు శామ్, వినాలని ఉంది. శామ్ టచ్ చేయొద్దు, నాకు నువ్వు వద్దు. హా? నువ్వు నాకు నచ్చడం లేదు, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. శామ్ 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 ప్రపోజ్ చేయడానికి ముందు నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆలోచించి
కష్టపడి ఇష్టంతో చెప్తాం. అదే నువ్వు నాకు నచ్చట్లేదని ఇంత ఈజీగా ఎలా? శామ్ నువ్వు నాకు వద్దు అనేసరికి నా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత అయినా నా బ్రెయిన్లో ఒకే పదం, శామ్ శామ్ శామ్. శామ్ 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 శామ్. రోజు తాగితే చేస్తాను, తాగకపోయినా చేస్తాను. తాగి చావడం కన్నా తాగకుండా తన జ్ఞాపకాలతో చావలేం. వద్దురా బాబు, లవ్ చేయకండ్రా. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే మిగిలేది ఖాళీ బాటిల్స్. ఈ లొల్లేంది? ఈ నా లొల్లి లవ్ స్టోరీ ఏంది? హలో, హ్యాపీ బర్త్డే సిద్. బర్త్డే? హలో శామ్. శామ్ పర్లేదురా, బర్త్డే బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నావు. అంటే బియరు చిన్నదే. అయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. శామ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం రోడ్ మీద ఒంటరిగా ఈ టైంలో అర్థం చేసుకోగలను శామ్. ఒక అమ్మాయి లవ్ కోసం ఒక అబ్బాయి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయంటే నిన్ను చాలా బాధ పెట్టాను సిద్. 1 సెకండ్. ఏమైంది? ఈ గ్యాప్లో కొత్తగా ఎవరిని తగులుకోలేదు కదా? లేదు, ఏ? మొన్న నా కొలీగ్ ఒకటి ప్రపోజ్ చేశాడు. వాడు చెప్పిన ప్రతి మాటకి నువ్వే గుర్తొచ్చావు. అలాగే నువ్వు ఎవరినన్నా తగులుకున్నావేమోనని పరిగెట్టుకుంటూ వచ్చేసా. సిద్, ఫస్ట్ లవ్ అనేది అని అడిగావు కదా, ఫస్ట్ లవ్ని కూడా హీల్ చేసేంత కెపాసిటీ ఒక ట్రూ లవ్కే ఉంటుంది సిద్. అది నిజం కాకపోతే నేను ఇప్పుడు వచ్చుండేదాన్ని కాదేమో. ఇంకేదన్నా మాట్లాడరా, వినాలనుంది. 1 సెకండ్. ఏమైంది? ఐఎమ్ స్టిల్ క్రేజీ అబౌట్ యూ శామ్. బాగానే తాగినట్టున్నావే. నీ మీద బెంగతో తాగరా ఏంటి మరి? తాగింది చాలు, ఇంకెక్కువ తాగు. నువ్వు నాతో పాటు ఉంటే దాని అవసరం ఇక రాదే. పాగల్. ఎస్ ఐ యామ్. శామ్, ఒక హగ్గీయే. ఇప్పటికే 4 టైమ్స్ మిస్ అయింది. ఈ సీన్ అయిన తర్వాత ఇస్తాలే. ఇంతకీ ఈ టైంలో ఈ ఫోన్లో ఎవరిది? ఇంకెవరిది? నాకు ప్రపోజ్ చేసిన వాడిది.